దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కీర్తనలు 128 కీర్తనలో మనకి 5 రకాలైన ఆశీర్వాదాలు కనపడతాయి. ఎవరికి ఈ ఆశీర్వాదాలంటే అక్కడ కీర్తనకారుడు అంటున్నాడు కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఎవరైతే దేవునికి భయపడతారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారందరికీ కూడా ఈ ఆశీర్వాదాలు వస్తాయి. వారు ఫలిస్తారని బైబిల్ సెలవిస్తా ఉంది. ఎలాంటి ఫలింపు వారికి ఉంటది? నీ చేతుల కష్టార్జితం ఫలిస్తుంది. అనగా మనం చేయుచున్న పనులని ఆయన యందు భయభక్తులు కలిగి మనం ఉంటే ఆయన ఫలింపజేస్తాడు. నీ లోగిట నీ భార్య నీ పిల్లలు ఫలిస్తారు అని బైబిల్ చెప్తుంది. మన చేతి పనుల్ని ఆయన ఫలింపు చేస్తాడు. మన కుటుంబంలో ఉన్న మన పిల్లలని, మన సతీమణుల్ని దేవుడు ఫలింపు చేస్తాడు. అంత మాత్రమే కాదండి, ఇంకా ప్రభు ఏం చెప్తున్నాడంటే నీ భోజనపు బల్ల చుట్టూ అనగా నీ ఆహారాన్ని కూడా ప్రభు ఫలింపు చేస్తాడు. 4వదిగా మనం చూసినట్లయితే ప్రభు అంటున్న మాట ఏంటంటే నీకు క్షేమం కలుగునని ప్రభు చెప్తూ ఉన్నాడు. క్షేమాన్ని కూడా ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. చివరిగా మనం చూసుకున్నట్లయితే అంటున్నాడు కదా, నీ పిల్లల పిల్లలను నువ్వు చూచెదవు అనగా ఆయుష్నిస్తాడు ఆయన. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మన పని దీవించబడుతుంది, మన యొక్క పిల్లలు కుటుంబం దీవించబడుతుంది. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మన ఆహారం సమృద్ధిగా దీవించబడుతుంది. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మనకు క్షేమం కలుగుతుంది. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మన పిల్లల పిల్లల్ని మనం చూస్తాము. 128 కీర్తన యొక్క భావం ఇదేనేది మనం అర్థం చేసుకొని ప్రభు యందు భయభక్తులతో ముందుకు కొనసాగుదాం.